హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఒక చిన్న మోడల్ నెక్ అయితే చూపిస్తానండి. ప్యాచ్ వర్క్ మనం నార్మల్గా ఏ నెక్ కావాలో దాన్ని కట్ చేసుకునేసి తర్వాత గమ్ పెట్టి లైనింగ్ని అతికించుకునేసేయాలి. నేను నార్మల్గా రౌండ్ నెక్ని గమ్ పెట్టి అతికించేసాను. ఆ తర్వాత ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి ఇలా క్యాన్వాస్ క్లాత్ బకరం పీస్ అంటారు కదా, దాన్ని డబల్గా పెట్టి నేను చూపిస్తున్నట్టుగా ఈ రౌండ్ ఎలా అయితే మనము గీసుకున్నామో దాని ప్రకారం ఇలా దీన్ని కూడా రెడీ చేసుకోవాలి. అయితే డిజైన్కి సరిపడా పెద్ద పీస్ని అయితే తీసుకోవాలి. సైడ్స్లో కింద వైపు కొంచెం పెద్దదిగా చూసి తీసుకొని నేను చూపిస్తున్నట్టుగా మీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ని ఈ క్యాన్వాస్ మీద ఇలా గీసుకోవాలి. మార్కర్తో డీజ్ ఉంటుంది కదా, దీంతో గీసేసుకోవాలి. నాకైతే ఇలా సింపుల్గా చిన్న ఈ కట్ వర్క్ టైపు ఇలా ఏదో ఒక డిజైన్ లాగా వేసుకున్నాను. నాకు సిల్వర్ కలర్ కావాల్సి వస్తుంది. బ్లౌజ్ కొంచెం పింక్, రెడ్ పింక్ టైప్లో ఉంటుంది, టమోటా పింక్ లాగా. దాని మీదకి ఏమి ఫ్లవర్స్, వేరే కలర్స్ ఏమీ లేవు, ఓన్లీ సిల్వర్ ఫ్లవర్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి నేను ఇలా క్యాన్వాస్ పెట్టి సిల్వర్ క్లాత్ పెట్టేసి కుట్టేద్దామని ఇలా అయితే డిజైన్ని గీసుకున్నాను. మిడిల్లో రౌండ్ పార్ట్ని కూడా కట్ చేసేసి ఇలా అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు సిల్వర్ కలర్ క్లాత్, ఏ క్లాత్ అయితే కావాలనుకుంటున్నామో అది పెట్టి ఎగ్జాక్ట్గా దీనికి అటు సైడు ఇటువైపు కట్ చేయడానికి కొద్దిగా క్లాత్ని అయితే వదులుకొని నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుంది. వేరే డిజైన్స్ అన్నీ పెట్టడం కొంచెం టఫ్, కానీ ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్లో కుట్టేయచ్చు ఈ డిజైన్ని. ఇప్పుడు ఇలా సమానంగా పెట్టేసుకున్న తర్వాత ముందుగా ఈ మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసుకుంటే ఈ క్లాత్ కదిలిపోకుండా ఉంటుంది. ఈ బకరం పీసు కదలదు, మెయిన్ క్లాత్ రెండు అతుక్కునేస్తాయి. లేదంటే గమ్ పెట్టి అతికిచ్చేయచ్చు. నేనైతే ఒక స్టిచ్ వేసుకుంటున్నాను, మళ్ళీ గమ్ అంతా పెట్టి అతికించేది ఎందుకని. ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మిడిల్ క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఈ మిడిల్లో ఉండే క్లాత్ మొత్తం యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకోవాలి. వదిలి కట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కరెక్ట్గా కట్ చేసేసి ఇప్పుడు సైడ్స్లో కూడా కొంచెం ఎక్కువ వదిలాం కాబట్టి ఇలా నేను చూపిస్తున్నట్టుగా కొద్దిగా ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం క్లాత్ని అయితే వదలాలి. ఇప్పుడు మొత్తం ఘాట్లు అనేది పెట్టేయాలి చుట్టూ. మనం తిప్పేటప్పుడు ఈ ఫోల్డింగ్స్ అనేటివి కరెక్ట్గా రావాలి కాబట్టి ఖచ్చితంగా ఘాట్లు అనేటివి పెట్టాలి. ఈ ఘాట్లు కనుక పెట్టకపోతే మనం తిప్పి కుట్టడానికి సరిపోదన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రాస్ అంతా ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఘాట్లు పెట్టాం కదా, దీన్ని ఈ బకరం పీస్ మీదకి లోపలికి మడిచి నిదానంగా చూసుకుంటూ కుట్టాలి. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. మామూలుగా అయితే కొంచెం లేట్ అవుతుంది, నిదానంగా చూసి కుట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టకపోతే ఫోల్డింగ్స్ అనేటివి రావు. అందువలన ఇలా చుట్టూ కుట్టుకోవడమే. ఇది కుట్టుకొని దీన్ని మెయిన్ క్లాత్ మీద పెట్టి కుట్టేసుకోవచ్చు. ఇదైతే చాలా లుక్గా ఉంటుందండి. ఈ ప్యాచ్ వర్క్ చేసిన తర్వాత మిడిల్ పార్ట్ అంతా ఇలా ఖాళీగా ఉంటుంది అనుకోవాల్సిన పని లేదు. దాని మీద ఏదైనా స్టోన్స్ కానీ, మిర్రర్స్ కానీ, లేకపోతే ప్యాచ్ చిన్న వర్క్స్ అనేటివి కూడా అమ్ముతారు. అవి తెచ్చి కూడా శారీకి ఏ కలర్ కావాలో అది సెట్ చేసుకోవచ్చు. అన్ని డిజైన్స్లో కల్లా ఈ ప్యాచ్ వర్క్ అనేది కొంచెం ఈజీ అండి, తొందరగా కుట్టేయచ్చు. లేదు అంటే ఇంకా మగ్గం వర్క్లు, మామూలు కంప్యూటర్ వర్క్లు అన్నీ వేయించుకుంటాం, అన్నిటికీ అవసరం ఉండదు. ఇలా కుట్టేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకొని ఇది రివర్స్ సైడ్ లైనింగ్ పార్ట్ మీద పెట్టాలి. లైనింగ్ పార్ట్ మీద పెట్టి ఇలా కుట్టేసిన తర్వాత తిప్పేస్తాము. ఇది మాత్రం ఇంపార్టెంట్, మెయిన్ సైడ్ కాదు, లైనింగ్ పార్ట్ మీద పెట్టి కుట్టేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి నీట్గా సెట్ చేసుకుంటూ కుట్టాలి. కొంచెం ఎగుడు దిగుడుగా ఉన్నా ఏమున్నా కూడా ఈ టైంలో అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకొని నిదానంగా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ అక్కడ ఘాట్లు అనేవి పెట్టుకోవాలండి. నేను 1-2 సార్లు స్టిచ్ చేసుకుంటున్నాను. నేను ఫస్ట్ కొంచెం తక్కువ కుట్టాను అనమాట, అందుకని కొంచెం ఎక్కువ క్లాత్ పట్టి కుట్టాను. ఇప్పుడు మొత్తం అంతా ఈ ఫోల్డింగ్స్ దగ్గర ఘాట్లు అనేటివి పెట్టేసుకొని రివర్స్కి పెట్టి స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా నేను చూపిస్తున్నట్టుగా రివర్స్కి పెట్టి స్టిచ్ చేస్తే మెయిన్ క్లాత్ మీదకైతే వచ్చేస్తుంది డిజైన్ అంతా. నేనైతే సింపుల్ డిజైన్ గీసాను. మీరు ఎలా కావాలంటే అలా ఈ బకరం పీస్ క్యాన్వాస్ క్లాత్ పెట్టుకొని మంచి డిజైన్స్ అన్నీ పెట్టి ఇలా ఈజీగా తిప్పేసుకోవచ్చు. ఇది నేను ఒక
ఐడియా కోసం చూపిస్తున్నాను. నచ్చిన డిజైన్స్ అయితే పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఈ సైడ్స్లో కూడా ఒక స్టిచ్ అనేది వేసేయాలి. ఆల్రెడీ మనం తిప్పి కుట్టేసాం కాబట్టి ఇప్పుడు ఎక్కడ పోగులు పోయే సమస్య లేదు, అంతా సెట్ అయిపోతుందన్నమాట. కాకపోతే మొత్తం ఒక స్టిచ్ చేసేసి ఇప్పుడు ఇది ప్లెయిన్గా వదిలేయకూడదు. దీనికి లేస్ డిజైన్స్ని ఏదైనా లేస్ దీనికి ఏ శారీకి ఏది సరిపోతుందో సెట్ చేసుకొని కుట్టేయాలి. నాకు శారీ మొత్తం సిల్వరే కాబట్టి ఈ టమోటా పింక్ సిల్వరు కాబట్టి నాకు ఇంకేది మ్యాచ్ కాదు. ఈ పింక్ లేస్ ఒక్కటి సరిపోతుందని నేను దాన్నే అడ్జస్ట్ చేసి కుట్టేస్తున్నాను. ఈ అడ్జస్ట్లో మిడిల్ పార్ట్లో కూడా ఇదే కుట్టేయాలి. ఇంకేదైనా వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ డిజైన్స్ అయితే కుట్టాను, కాకపోతే ఏది పెద్దగా పోస్ట్ చేయలేదు. ఇప్పుడిప్పుడే కొద్దిగా అలా పోస్ట్ చేస్తున్నాను. అన్ని మోడల్స్ అయితే కుట్టగలను. నేను ఏదైనా కొంచెం ఈజీ వేలో వెతుక్కుంటానండి. ఎక్కువ టైం తీసుకొని కుట్టేటట్టు నాకు నచ్చదు. నేను ఫస్ట్ ఒక డిజైన్ చూస్తాను, దాన్ని మళ్ళీ నా వేలో ఎలా ఈజీగా కుట్టుకోవాలో సెట్ చేసుకుంటాను, తర్వాత స్టిచ్ చేస్తాను. ఇలా ఈ లేస్ని అయితే 1-2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి 2 వైపులా, లేకపోతే లేసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ రౌండ్ వైపు కూడా వేసేసుకోవాలి. 2 సైడ్స్ వేసేస్తే లుక్గా ఉంటుంది. లేదంటే పైపింగ్ పెట్టేయచ్చు అక్కడ, కానీ అవసరం లేదు. లేస్ కుడితేనే లుక్ ఉంటుందని నేను ఇలా దీనికి కూడా డబల్ స్టిచ్చెస్ అయితే వేసిస్తున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ మంచి లుక్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. చూడండి ఫినిష్ అయిపోయిందనమాట డిజైన్ అయితే. ఇప్పుడు ఈ మిడిల్ పార్ట్ ఉంది కదా, ఇక్కడంతా నచ్చితే చిన్న చిన్న ప్యాచెస్ కానీ చిన్న చిన్న స్టోన్స్ కానీ ఏదో ఒకటి తెచ్చి కుట్టుకోవచ్చు. ఇలా సైడ్స్ని పట్టి మొత్తం కుట్టేసి తర్వాత హ్యాండ్స్ అన్నీ అటాచ్ చేసుకుంటే బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది మంచి లుక్ తోటి. అంతేనండి, డిజైన్ అయిపోయింది. దీనికి ఏదైనా బటన్స్ లాంటివి కుట్టుకుంటే బాగుంటుంది. నేను ఊరికే ఇలా ఒకటి పెట్టాను, తర్వాత ఏదైనా స్టిచ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఏదైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఏదైనా డిజైన్స్ కావాలన్నా పెడతాను.